అంతా కిందకి వచ్చిన తర్వాత కాపీరైట్ 2025, కాపీరైట్ 1996 to 2025. ఇలా మీకు అన్ని వెబ్సైట్లలో కాపీరైట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వెబ్సైట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లోగో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కాపీరైట్ ఎండ్ అవుతుంది అనమాట. ఈ బిట్వీన్ మన కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ మొత్తం మనం యాడ్ చేయాలి. ఈ రోజు నుంచి అది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అయితే ముందు మనం ఏం చేద్దామంటే, స్టార్టింగ్ పాయింట్ ఈ లోగో ఉంది కదా, ఈ లోగో ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి చూద్దాం. ఈ వర్డ్ ప్రెస్ కొంచెం పక్క పెట్టి ఆ లోగో గురించి నేర్చుకుందాం. సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఆ థీమ్ ఇన్స్టాల్ చేయండి, ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయండి, జస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాక్టీస్ చేయండి అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ లోగోస్ గురించి మాట్లాడుకుందాం, ఎలా చేయాలి ఏంటి సంగతి అన్న దాని గురించి. రిఫ్రెష్. జస్ట్ సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దానిలో canva.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ canva.com అనేది ఏంటి అంటే నోట్ ప్యాడ్. మనం డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత ఫ్యూచర్ లో మనం మల్టిపుల్ ఏరియాస్ లో గ్రాఫిక్స్ కొన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. గ్రాఫిక్స్ అంటే అవుటర్ విఎఫ్ఎక్స్, బాహుబలి విఎఫ్ఎక్స్ కావు, విఎఫ్ఎక్స్ వేరు, గ్రాఫిక్స్ వేరు. సో ఏమేం చేయాల్సి వస్తాయి అంటే, ఇన్ కేసు మనకి జాబ్ ఏదైనా వచ్చింది సోషల్ మీడియా మేనేజర్ లాగా, సో మనం అక్కడ పోస్ట్లని క్రియేట్ చేయాలి. సోషల్ మీడియా మేనేజర్ లాగా వస్తే పోస్ట్ క్రియేట్ చేయాలి. సోషల్ మీడియా మార్కెటర్ లాగా వచ్చింది, సో మనం అక్కడ యాడ్స్ క్రియేట్ చేయాలి. లేదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకున్నాం, రీల్స్ ఎడిట్ చేసుకోవాలి. లేదా ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అనుకున్నాం, షార్ట్స్ ఎడిట్ చేసుకోవాలి. లేదా ఫుల్ లెంత్ వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి, ఫుల్ లెంత్ వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి. ఏం చేయాలన్నా సరే మనకి ఈ క్యాన్వా టూల్ అన్నది యూజ్ అనమాట. ఈ క్యాన్వా టూల్ మనకి సర్వం. ఇంకా మీరు ఒక లోగో క్రియేట్ చేయాలన్నా, సోషల్ మీడియా పోస్ట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు కొన్ని కంపెనీస్లో ఏంటంటే, మీరు మా కంపెనీ ఎలా డెవలప్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి మాకు ఒక పీపీటీ ప్రిపేర్ చేసి పంపించండి. లేదా క్లయింట్కి మీరు ఏదైనా ప్రొజెక్ట్ చేయాలనుకోండి, ఫ్యూచర్ మీ బిజినెస్ అనేది ఇలా డెవలప్ చేస్తాను, ఇలా మీకు బెనిఫిట్ ఉంటుంది అని పీపీటీ ఏదైనా ప్రజెంట్ చేయాల్సి వచ్చింది. ఆ పీపీటీ ప్రజెంటేషన్స్ కానీ, లేదా మీరు ఏదైనా పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్ కానీ క్రియేట్ చేయాలి వాటి కోసం కానీ, లేదా వీడియోస్ ఇందా చెప్పినట్టుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మేనేజ్ చేయాలి, ఏదైనా సరే ఇంకా మీకు ఏదైనా క్రియేటివ్ కావాలి అనుకుంటే ఈ క్యాన్వాని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఈ క్యాన్వా అనేది మనకి రెండు మోడ్స్ లో దొరుకుతుంది. సో ఒకటి ఏంటి అంటే ఫ్రీ వర్షన్, లైఫ్ టైం ఫ్రీగా వాడుకోవచ్చు. అండ్ రెండోది ఏంటి అంటే పెయిడ్ అన్నమాట. అంటే కొన్ని స్పెసిఫిక్ ఉండే ఆప్షన్స్ పెయిడ్ లో ఉంటే, సో పెయిడ్ మనం చేసి తీసుకోవాలన్నమాట. అండ్ కుదిరితే రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పెయిడ్ వర్షన్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తా, ఫ్రీగా ఎలా యూజ్ చేయాలో చెప్తా, లేదా లో కాస్ట్ లో ఎలా తీసుకోవాలో కూడా చెప్తా. సో ఇది క్యాన్వా టూల్. సో canva.com ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మీకు ఇలా ఏం కనిపించదు, లాగిన్ చేయండి లేదా సైన్ అప్ చేయండి అని కనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి మనం అడగట్లేదు, ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది అనమాట. canva.com. ఇక్కడ స్టార్ట్ డిజైనింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని లాగిన్ అవ్వండి, లాగౌట్, సైన్ అప్ చేయండి అని అడిగింది. మీరు సింపుల్ గా గూగుల్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు దానిలో మీ కళాఖండాలు మీరు అక్కడ సృష్టించవచ్చు అనమాట. దట్ వెరీ సింపుల్ గా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏం చూద్దాం అంటే ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అవి చూద్దాం. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనకి. ఫస్ట్ ఇటు పక్క హోమ్ అని ఉందా,
సో హోమ్ మీద రాగానే మీకు ఇక్కడ ప్రీవియస్ గా మీరు ఏవైతే డిజైన్స్ చేశారో అవి కనిపిస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా చేసి ఉంటే, చేసి ఉండకపోతే ఏం కనిపించు, ఎంటీ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ప్రాజెక్ట్స్ లో కూడా అవే కనిపిస్తాయి. ప్రీవియస్ మీరు ఏమన్నా క్రియేటివ్స్ ఏమైనా చేసి ఉంటాయి, వీడియోస్ ఏమైనా ఎడిట్ చేసి ఉంటాయి, లోగోస్ గీగోస్ అలాంటివి ఏమైనా చేసి ఉంటే అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ టెంప్లెట్స్ అని ఉన్నాయి కదా, సో ఇది మెయిన్ అన్నమాట. మీరు ఏదైతే క్రియేటివ్ చేయాలనుకుంటున్నారో దానికి ఆల్రెడీగా ఇక్కడ ఒక ఆప్షన్ రెడీగా ఉంటుంది, ఒక లేఅవుట్ అనేది రెడీగా ఉంటుంది అనమాట, టెంప్లెట్. దాన్ని మీరు సింపుల్ గా ట్యాప్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, క్యాన్వాకి లోగో క్రియేట్ చేయడం కోసం కదా. సింపుల్ గా మీరు ఇక్కడ సర్చ్ కూడా చేయొచ్చు, లోగో. మీకు ఇక్కడ చూడండి, లోగో రిలేటెడ్ గా చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా అన్నమాట. సింపుల్ గా మీకు ఏదైనా నచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఏం తీసుకుందాం, ఇదేదో బాగుంది దాన్ని తీసుకుందాం. ఇక్కడ ప్రో అన్నాడు దాన్ని, ఇట్లా తీసుకుందాం. సింపుల్ గా ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సింపుల్ గా మీరు అక్కడ సావేజ్ అని ఉంది కదా, సావేజ్ కాదు నాకు ఇంకేదో కావాలి, ఇలా మీరు దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొత్త లోగో రెడీ అయిపోయింది. వాడు వెనకాల ఉన్నాడు, ఏగాడు తీసేద్దాం. సో ఇలా అనమాట. సో ఇలా మీరు ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే, మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తుంది, క్రియేట్ బ్లాంక్ అని. సో క్రియేట్ బ్లాంక్ మీద క్లిక్ చేసి మీరు కొత్త లోగోని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. అయితే ఇంకేం చేయొచ్చు ఈ క్యాన్వాని యూజ్ చేసి అంటే, మళ్ళీ ఒకసారి హోమ్కి వెళ్దాం. హోమ్, ఇక్కడ మీరు చూడండి, డాక్, వైట్ బోర్డు, ప్రెజెంటేషన్, సోషల్ మీడియా, వీడియో, ప్రింటబుల్స్, వెబ్సైట్, కస్టమ్ సైజ్ ఇలా కనిపిస్తా ఉంది. సో దీనిలో ఇక్కడ మీరు సోషల్ మీడియా మీద క్లిక్ చేశారనుకోండి, సోషల్ మీడియా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ స్టోరీయా, ఇన్స్టాగ్రామ్ రీలా, ఫేస్బుక్ పోస్టా, ఇన్స్టాగ్రామ్ పోస్టా, యూట్యూబ్ బ్యానరా, లింక్డ్ ఇన్ పోస్టా, మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సింపుల్ గా మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆప్షన్ మీద సెలెక్ట్ చేయగానే మళ్ళీ టెంప్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు ఇక్కడ. సో ఇది బ్లాంక్ అన్నమాట. సో వన్స్ మీరు బ్లాంక్ తీసుకున్న తర్వాత ఇటు పక్క డిజైన్ అని ఉంది కదా, సో డిజైన్ దగ్గర మీకు టెంప్లెట్స్ కనిపిస్తుంది. సింపుల్ గా మీరు దాని మీద క్లిక్ చేసి దాన్ని మీరు మార్చుకోవచ్చు. ఇట్లా అన్నమాట. అండ్ మీ దానిలో ఏదైనా ఎడిట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వి ఆఫర్ పవర్ఫుల్ అనేది ఉంది కదా, దాన్ని మీరు మార్చుకోవాలి, పవర్ఫుల్, పవర్లెస్, ఇలా అన్నమాట. మీరు దాన్ని ఇలాగా మార్చుకోవచ్చు. సో ఇదంతా టెంప్లెట్ ఎడిట్ చేయడం ఎవరైనా చేస్తారు కదా, సో మన టెంప్లెట్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. సో మీరు ఒక బ్లాంక్ తీసుకుంటే, ఓన్లీ ఒక ఎంటీ బ్లాంక్ తీసుకుంటే, మీరు దీనికి ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీరు ఏదైనా కస్టమ్ కలర్ కావాలి అనుకుంటే దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇట్లా. లేదు నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కలర్ వద్దు, ఇమేజ్ కావాలి అనుకుంటే ఇమేజ్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఆ ఇమేజ్ డౌన్లోడ్ కూడా చేయాల్సిన పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫిల్ టవర్ ని యాడ్ చేద్దాం, ఈఫిల్ టవర్.
ఫస్ట్ గూగుల్లో ఆ ఇమేజ్ గురించి సెర్చ్ చేయండి. ఆ ఇమేజ్ని కాపీ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ రోజు క్లాస్ అర్థం కాకపోయినా సరే ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవుతుంది, కంగారు పడొద్దు. మళ్ళీ పోస్ట్. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మీకు అది బ్యాక్గ్రౌండ్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా మీకు కలర్ మార్చుకోవచ్చు, లేదా బయట నుంచి ఏదైనా ఇమేజ్ తీసుకుని దాని బ్యాక్గ్రౌండ్ లాగా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, సో ఎలిమెంట్స్ దగ్గర మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. చాలా ఆప్షన్స్ ఏంటి అంటే ఇలా షేప్స్ కనిపిస్తాయి. ఇవన్నీ షేప్స్ అన్నమాట. సో షేప్లో మీరు ఏదైనా షేప్ తీసుకొని ఇలా దాన్ని కార్నర్స్ పట్టుకొని లేదా పైన పట్టుకొని ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ నుంచి కలర్స్ కూడా దానికి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ నుంచి దాని లోపల డబల్ ట్యాప్ చేసి డబల్ ట్యాప్ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. అండ్ ఆ టెక్స్ట్కి కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి కలర్, దాని సైజ్ మార్చుకోవచ్చు. కలర్ సైజ్ ఇలా మార్చుకోవచ్చు. అండ్ దాని ఫోన్ ఫ్యామిలీ ఏమైనా మార్చాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, రెండు ఆప్షన్స్ అన్ని చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ అదే ఎలిమెంట్స్ కింద మీకు ఇక్కడ మీకు గ్రాఫిక్స్, స్టిక్కర్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు అక్కడ ఏదైనా ఫ్లైట్ యాడ్ చేయాలి మీ పోస్టర్లో, FLIGHT అని సెర్చ్ కూడా చేయొచ్చు. సెర్చ్ చేస్తే మీకు ఇలా ఇమేజెస్ కనిపిస్తాయి, వీడియోస్ కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. కానీ ఇది తీసుకెళ్ళి ప్రోలో పెట్టాడు. అండ్ దాని మీద ఓపెన్ చేస్తే మీకు ఇలా ఫ్రీ ఇమేజెస్ కూడా కనిపిస్తాయి. ఇలా ఏం చేయొచ్చు, మనం మన పోస్టర్కి కావాల్సిన ఐటమ్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఆ పోస్టర్ ఏదన్నా లేదా లోగో ఏదన్నా వీడియో ఏదన్నా టెక్స్ట్ యాడ్ చేయాలి. సో టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు కొత్త టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఇట్లా. అండ్ మీరు ఏదైనా అప్లోడ్ చేసిన కంటెంట్ అండ్ మీ దగ్గర ఏదో ఓన్ కంటెంట్ ఉంది, దాన్ని యూజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ అప్లోడ్ కూడా చేయొచ్చు అనమాట ఇట్లా. దాన్ని మళ్ళీ మీరు దాని మీద ట్యాప్ చేసి మీ పోస్టర్లోకి లేదా మీ వీడియోలోకి లేదా మీ లోగోలోకి దాన్ని తీసుకురావచ్చు. అండ్ రేపు కూడా ఇదే క్లాస్ ఉంటుంది. ఇంకొంచెం నీట్గా చెప్తాను, జస్ట్ ఓవర్ ఇలాగా చూడండి అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ ఇక్కడ డ్రాయింగ్ ఏదైనా రాయాలి అనుకుంటే డ్రాయింగ్ కూడా మీరు ఇక్కడ చేయొచ్చు అనమాట దాని మీద. ఇలా మీరు డ్రాయింగ్ కూడా ఏమైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇదంతా ఎందుకు సార్ అనుకుంటే మీరు ఇక్కడ డిజైన్ ఉంది కదా, సో డిజైన్ దగ్గర నుంచి మీరు డైరెక్ట్ ఇందాక మనం చూసాం కదా, అలా టెంప్లెట్ తీసుకుని కూడా ఎడిట్ చేయొచ్చు అనమాట. హోమ్, మీరు చేసిన ప్రతి వర్క్ అనేది ఇక్కడ మీకు సేవ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇదే మనం రౌడీ రాతో ఎడిట్ చేసాం కదా, అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు మళ్ళీ అదే కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ ఇలా మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత, క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి పిఎన్జి ఫార్మాట్ ఏదైతే ఉందో అది తర్వాత డౌన్లోడ్.
మీకు ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది మీ డెస్క్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇట్లా మీకు లోకల్లోకి వచ్చేస్తాయి. సో మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తే మళ్ళీ ఒకసారి హోమ్కి వెళ్తా. హోమ్, హోమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఏదైనా చేయాలనుకుంటున్నారు, లేదా మీరు ఏదైనా ఫంక్షన్కి ఏదైనా ఇన్విటేషన్ చేయాలనుకుంటున్నారు, లేదా ఏదైనా ఫెస్టివల్కి విషెస్ చెప్పాలి అనుకుంటున్నారు. సింపుల్గా మీరు ఇక్కడ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయండి. ఇక్కడ దివాళీ సర్చ్. మీకు ఇలా దివాళీ విషెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా సెలెక్ట్ చేయండి, కస్టమైజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దివాళీ కాదు కదా, నెక్స్ట్ ఏంటిది శివరాత్రి కదా, దాన్ని డిలీట్ చేద్దాం. హ్యాపీ మహా. సేమ్ ఇదే కంటెంట్ కాపీ చేద్దాం, లేదా ఆ హ్యాపీని కాపీ చేద్దాం. హ్యాపీ, హ్యాపీ. ఇక్కడ మీకు పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డూప్లికేట్ అని కనిపిస్తుంది. డూప్లికేట్. మళ్ళీ డ్రాగ్ చేసి కింద పెట్టుకుందాం. దీని మీద పెట్టేద్దాం. శివ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ దీపం ఉంది కదా, ఇప్పుడు మనం శివరాత్రి కోసం చేసాం కదా, ఇప్పుడు ఏదైనా ఫోటో పెడదాం. గూగుల్లో సింపుల్గా సెర్చ్ చేసుకొని లార్డ్ శివ పిఎన్జి. సింపుల్ కింద చేసాం కదా, కాపీ, పేస్ట్. ఇక్కడ కొత్త పోస్టర్ రెడీ అయిపోయింది. దానికి మీకు ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం యాడ్ చేద్దాం, ఏదైనా గ్లో యాడ్ చేద్దాం. సింపుల్గా ఎలిమెంట్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో అలాగే మీరు సర్చ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి అది ఫేస్ మీద పడుతుంది కదా, సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చి, లేదా ఇక్కడ పొజిషన్ అని ఉంది కదా, ఈ పొజిషన్ మీద క్లిక్ చేసి టు బ్యాక్. ఇలా ఏం చేయొచ్చు మనం, కొత్తగా ఉన్న పోస్ట్, కొత్తగా అంటే ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఏదైనా ఉంటుందని మనం ఎడిట్ చేసుకొని కొత్త పోస్ట్ లా కూడా మార్చుకోవచ్చు అనమాట. సో ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఎలా అయినా సరే చేసేయచ్చు. సో కాన్వా అనేది మనకి ఈజీ, కంఫర్టబుల్ ఉండే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అనమాట. ఇదే ప్రాసెస్ లో మనం క్రియేట్ చేసిన లోగో కూడా ఉంటుంది కదా, సో లోగో కూడా అట్లా మనం క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు.
సో ఈరోజు మీ టాస్క్ ఏంటి అంటే డబ్ల్యూపీ శాండ్ బాక్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఆస్ట్రా థీమ్, ఎలిమెంటర్ థీమ్ మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేసి చూడండి. అండ్ ఈ క్యాన్వాని యూజ్ చేసి ఏదైనా టెంప్లెట్ ఎడిట్ చేయడం కోసం కానీ, లేదా ఏదైనా కొత్త పోస్టర్ క్రియేట్ చేయడం కోసం కానీ ట్రై చేయండి. రేపు కూడా సేమ్ క్లాస్ ఉంటుంది, సేమ్ టైమింగ్కి. అండ్ మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్ కేస్ ఏమైనా క్రియేట్ చేస్తే, క్యాన్వాని యూజ్ చేసి ఏమైనా ఎడిట్ చేస్తే ఇదే గ్రూప్లో, అదే గ్రూప్లో ఒకసారి పోస్ట్ చేయండి. నేను చూసి మీకు చేంజెస్ ఏమైనా చేయాల్సి వస్తే చెప్తాను అనమాట. అండ్ దీనిలో మీకు ఈ రెగ్యులర్ గా ఎంఎస్ వర్డ్ లో యూజ్ చేసే షార్ట్ కట్స్ ఉంటాయి కదా, కంట్రోల్ C, కంట్రోల్ V, కంట్రోల్ ఈ షార్ట్ కట్స్ అన్ని పనిచేస్తాయి. సో మనకి ఇంకొంచెం ఈజీ అవుద్ది అనమాట. సో ఏమైనా డౌట్ ఉందా క్యాన్వా గురించి? డౌట్ ఏదైనా ఉంటే అడగండి. ఉన్నారా? సార్ సరే అడుగుతారు, డౌట్ ఏమైనా ఉందా? సార్ ఇదే ఇమేజ్ని వర్డ్ ప్రెస్లో కూడా చేయొచ్చా? అర్థం కాల. ఇమేజ్ అదే ఐ మీన్ సారీ థీమ్ వర్డ్ ప్రెస్లో కూడా చేయొచ్చా? థీమ్ క్రియేట్ చేయడం అనేది ఒక థీమ్ క్రియేట్ చేయడం అనేది వర్డ్ థీమ్ ప్రెస్లో. క్రియేట్ థీమ్ క్రియేట్ చేయమల్ల ఇదంతా పోస్టర్ గురించి చెప్పాలి. లోగో అన్న ఆప్షన్ వచ్చింది ఓకే. కదా ఇందాక, మనం హెడర్ ఫోటో ఓకే. అన్నాం కదా, సో ఆ లోగో కోసం ఈ క్యాన్వా వచ్చింది అనమాట. ఓకే. వెబ్సైట్ క్రియేషన్ చేయడానికి క్యాన్వా వర్డ్ ప్రెస్ బెస్టా? సో క్యాన్వాలో వెబ్సైట్ మనం చేయలేము, చేయగలిగింది కానీ అంత ఫంక్షనల్ వెబ్సైట్ చేయలేము అనమాట. సో వర్డ్ ప్రెస్ మనం వెబ్సైట్ చేసేది. ఓకే. ఉమ్. ఇంకా సార్ టాస్క్ గురించి ఇంకొకసారి చెప్పరా? టాస్క్ ఏం లేదు, జస్ట్ క్యాన్వా ఓపెన్ చేయండి. ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే డబ్ల్యూపీ శాండ్ బాక్స్ ఓపెన్ చేయండి. డబ్ల్యూపీ శాండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద నేను ఒక థీమ్, ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను కదా, థీమ్ ఇన్స్టాల్ చేసి చూడండి. అంటే ఆ యాడ్ న్యూ థీమ్ చేయటం, సర్చ్ థీమ్ చేయటం, ఇన్స్టాల్ చేయటం, యాక్టివేట్ చేయటం వచ్చినాయి లేవో చూడండి ఒకసారి. అలానే ప్లగిన్ కూడా, యాడ్ న్యూ ప్లగిన్, సెర్చ్ ఎలిమెంటర్ ప్లగిన్ అండ్ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్, ఆ రెండు వచ్చినాయో చూడండి. సో వన్స్ అది అయిన తర్వాత ఈ canva.com ఓపెన్ చేసి canva.com అసలు ఏమేమి ఉన్నాయి అన్ని గెలకండి ఒకసారి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే ఓకే అండి. ఇన్ కేస్ ఫ్యూచర్ ఇంతకుముందు ఎప్పుడు యూజ్ చేయకపోతే ఆప్షన్స్ అన్నిటిని ఓపెన్ చేసి చూడండి, గెలకండి. సో గెలికిన తర్వాత ఏం చేస్తారంటే ఆ, ఏదైనా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దాం, ఒక బ్రేకింగ్ న్యూస్ క్రియేట్ చేద్దాం. సో బ్రేకింగ్ న్యూస్. సో మీకు ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ రిలేటెడ్ గా ఇక్కడ టెంప్లెట్స్ కనిపిస్తా ఉంటాయి మీకు మళ్ళీ. ఇప్పుడు మనం పని ఏం చేద్దామంటే, ఇందాక రీసెంట్ గా కుంభమేళాలో అదే జరిగింది కదా, తొక్కేసలా జరిగింది కదా, ట్యాప్ చేద్దాం, కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అంటాం. లేదా గూగుల్కి వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ అంటాం. అక్కడ ఏదో ఒకటి కనిపించిందిగా మనకి, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కంటెంట్ కాపీ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం.
అండ్ ఫోటో కూడా ఇక్కడ కాపీ చేద్దాం. అండ్ ఇక్కడ దాన్ని డిలీట్ కొట్టి కొత్తది పేస్ట్ చేద్దాం. సో దీనిని ఇలా అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ పొజిషన్ మీద క్లిక్ చేసి దాన్ని బ్యాక్వర్డ్ కొత్త సోషల్ మీడియా పోస్ట్లలో ఇప్పుడు రెడీ అయింది కదా. సో ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే ఇదే అనమాట. ఆల్రెడీ క్యాన్వాలో ఏదైతే ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఉందో ఏదో ఒక టెంప్లెట్ ర్యాండమ్ మీరు జస్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం వరకు ఈరోజు అసైన్మెంట్ మీకు క్యాన్వా టూల్ని ఎక్స్ప్లోర్ చేయడం మీ పని అనమాట. సో ఎక్స్ప్లోర్ చేసి దీన్ని ఇలా మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెడ్ కలర్ అవి ఇచ్చింది, నాకు రెడ్ వద్దు, ఇంకేదో కావాలి, బ్లాక్ ఉంది అక్కడ. సో బ్లాక్ వద్దు, నాకు ఎల్లో కలర్ కావాలి, ఎల్లో కలర్. ఇక్కడ టెక్స్ట్ మనకి వైట్ అయింది కదా, సో దాన్ని మనం బ్లాక్ మార్చాలి, బ్లాక్. సో ఇట్లా మొత్తం ఎడిట్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. ఆల్రెడీ ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే వాటన్నిటి మొత్తాన్ని మార్చేసుకొని కంటెంట్ మార్చడానికి ట్రై చేయండి. సో అలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ దగ్గర ఫార్మాట్ అడుగుతుంది, పిఎన్జియా జేపీజే అని. సో పిఎన్జీ కానీ జేపీజీ కానీ సెలెక్ట్ చేసి మీరు క్రియేట్ చేసిన పోస్టర్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత వాట్సాప్లో ఒకసారి షేర్ చేయండి. జస్ట్ ఈరోజు అసైన్మెంట్ ఏంటి అంటే ఆ డబ్ల్యూపీ శాండ్ బాక్స్లో థీమ్ని ప్లగ్గిన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి చూడాలి, అండ్ క్యాన్వా టూల్ని ఎక్స్ప్లోర్ చేయాలి, కుదిరితే ఒక టెంప్లెట్ని ఎడిట్ చేయాలి, కుదిరితే ఒక టెంప్లెట్ని ఎడిట్ చేయాలి అనమాట. సో ఇది ఈరోజు పని. ఓకే సార్. ఎవరిది? ఉమ్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? సో మీకు ఈ క్లాస్ లింక్ని ఈ రికార్డింగ్ని మీకు గ్రూప్లో పెడుతున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత అది అప్డేట్ అవుతుంది, చూడండి ఒకసారి. జస్ట్ రెఫరెన్స్ అని కావాలి అనుకుంటే. అండ్ మీకు యాక్చువల్ వీడియో అనేది డ్రైవ్లో వచ్చేస్తుంది, మీకు డ్రైవ్ లింక్ క్రియేట్ చేసేది డ్రైవ్లో వస్తుంది. జస్ట్ ఓన్లీ ఈ రోజు రెఫరెన్స్ కోసం అనమాట.
సో ఇది అనమాట మన గ్రూప్, మన వేరే క్లాస్ గ్రూప్. మీకు ఇలాంటి చిన్న చిన్న టాస్క్ వస్తూ ఉంటాయి మిడిల్లో, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది మన స్టూడెంట్ క్రియేట్ చేసిన వచ్చేది. సో అది ఇవాళ సంగతి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో ఏం మాట్లాడకపోతే ఏం డౌట్ లేదని అనుకుంటాను నేను.